హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 151, 152, 153 శ్లోక అర్థములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామధుక్కామరూపిణి. ఓం సత్య జ్ఞానానంద రూపాయే నమః. సత్య జ్ఞానానందములు రూపముగా కలది శ్రీమాత. సత్య జ్ఞానానందముల సామరస్యములను కలిగినది దేవి. ఓం సామరస్య పరాయణాయే నమః. శివశక్తులకు న్యూనాధిక్యతలు లేని సమమైన రసము కల భావమే సామరస్య పరాయణ. అట్టి సామరస్యము పరస్థానముగా కలది శ్రీమాత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము సర్వ జగత్తునందు సమమైన ప్రీతి కలది. ప్రకాశ విమర్శల సామరస్యమును కలది. పంచకృత్య పరాయణ ఎగోదేవి ఆ పంచవృత్తులందు సమరస భావమును కలది. రస శబ్దమునకు పరబ్రహ్మమని అర్థము. పరబ్రహ్మమునకు అభిన్నముగా ఉన్నది కావున సామరస్య. ఓం కపర్దిన్యై నమః. కపర్ద అనగా భూమి లేక విశేషముగా పొగడ్తలు కలది అని అర్థము. లేకపోతే ఇంకొక అర్థం ఏంటంటే గవ్వల మాలికల చేత అలంకరింపబడినది శ్రీమాత. మైరాల అవతారం ఎత్తిన శివుని భార్య మహాలస గవ్వలతో అలంకరించుకున్నది అమ్మవారు. గంగా ప్రవాహ రమణీయుడు కపర్దుడు ఈశ్వరుడు. కపర్తి రాముడకు శివునికి పత్ని కపర్ది తద్రూపిణి శ్రీమాత. ఓం కళామాలాయై నమః. చతుషష్టి వృత్తి కళలు, షణ్ణావతి కళలు, చంద్ర సూర్యని కళలు, బ్రహ్మ విష్ణు రుద్ర కళలు, షోడశ పురుష కళలు, షోడశ నిత్యా కళలు మొదలైన కళానాత్మక సర్వ కళలను మాలికగా కలది అమ్మవారు శ్రీదేవి. ఓం కామధుక్కామరూపిణ్యై నమః. మనోరథములను పూరించినది, తన భక్తులకు సమస్త కోరికలను ఇచ్చినది శ్రీదేవి. కామః అనగా పరమశివుడు. ఆ రూపమున గలది మాత. కాముడై మదనుని రూపము గలది. కామములను అంటే కోరికలను పూరించినది, తీర్చినదని అర్థం. అన్నాది భోగ్య పదార్థములను రూపముగా కలది కామరూపిణి. కళానిధి కావ్య కళా రసజ్ఞారసేవది పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. ఓం కళానిధయే నమః. శ్రీమాత నానా విధములగు కళలకు నిధి అన్నమాట. నిధులకు స్థానము శ్రీమాత లేక చంద్రమండల రూపాన్ని ఇంకొక అర్థం. యోని మార్గము కళాస్వరూపమే. అన్ని కళలు జ్ఞానమందు అంతర్భవించుచున్నవి. అందుకని శ్రీ అమ్మవారిని కళానిధయే నమః అంటారు. ఓం కావ్య కళాయై నమః. శ్రీదేవి సకల చైతన్య కళ కావున కావ్య కళ కూడా ఆమె. కవి యొక్క కర్మ కావ్యము. అది శ్రవ్య దృశ్య భేదములచే పెక్కు విధములు. అగ్నిపురాణమున కావ్య విధములు చెప్పబడినవి. ఆ విధమైన కళలన్నీ దేవీ రూపములే. కావ్య కళ కూడా ఆమెయే. ఓం రసజ్ఞాయే నమః. దశ నవవిధ శృంగారాది రసములను ఎరింగినది లేక రసనేంద్రియ స్వరూపిణి శ్రీమాత. ఓం రస సేవధియే నమః. ఎవరు ఎంత సేవించినను అవధి లేని బ్రహ్మానంద రస సముద్రము దేవి. బ్రహ్మానంద రసమునకు నిధి ఆమె. బ్రహ్మాండ పురాణమున కూడా రసమే పరబ్రహ్మ రసమే పరాగతి అని చెప్పబడింది. ఓం పుష్టాయై నమః. 33 తత్వములు గల విగ్రహము కలది శ్రీమాత. బహుగుణములచే బ్రహ్మరసముచే బ్రాహ్మణులచే పుష్టి చెందినది అని ఇంకొక అర్థమును. ఆనందము పుష్టికి హేతు ఒకటిచే శ్రీమాత ఆనంద రూపిణి. పూర్ణత్వము వలన పుష్ట
అని పేరు వచ్చింది. ఓం పురాతనాయై నమః. పురాతన అంటే అన్నిటికన్నా మొదటిగా ఉన్నదని అర్థము. పురాతనమైన గుణములు కలదని ఇంకొక అర్థము. కాలము చే స్పృశింపబడినది కావున పురాతన. సృష్టికి పూర్వమే విద్యమానత్వము కలిగినది శ్రీమాత. ఓం పూజ్య పుష్కరాయై నమః. సర్వులకు పూజ్యురాలు శ్రీమాత. పూజింపదగినది ఆమె, ప్రతీక్షింపదగినది. పుష్కరమన పోషరము, అది పొందినది, పోషించునది. పుష్కర తీర్థ స్వరూపురాలు శ్రీమాత. సర్వ పదార్థములను సచ్చిదానంద రూపమున పుష్టి చేయనది పుష్కర. పుష్కర తీర్థ స్వరూప. కాలస్వరూపము తెలియనిది. 12 వత్సర కాల స్వరూపమైనది. పుష్కల అనగా వ్యాపించినదని ఇంకొక భావము అర్థం. ఓం పుష్కరేక్షణాయై నమః. పుష్కర ప్లస్ ఏక్షణ, పుష్కరేక్షణ అంటే పద్మముల వంటి కన్నులను కలది అని అర్థం. తామర, ఆకాశము, పాలు, ఏనుగు తండము, కొసలు, ఓషధి, ద్వీపము, పక్షి, తీర్థము, రాగము, సర్ప విశేషము, సూర్యుడు, ముఖము, కాండము, ఖడ్గఫలము ఇవి పుష్క శబ్దార్థములని విశ్వకోశము. పద్మపురాణమున పుష్కరమనగా యోగమని చెప్పబడినది. సూర్యుడు విశాఖ నక్షత్రం నందంటగా చంద్రుడు కృతికి ఎందునచో అది పుష్కర యోగము. పుష్కరమనగా ఇంకొక అర్థం భూమి. పద్మపురాణమున దేవతలు పద్మకర్ణికను పృథ్వీ అనుచున్నారు. అందు సారగురువులను పర్వతములనుచున్నారు. తామర రేకులు మ్లేచ్ఛ దేశములు, క్రింది రేకులు సర్పములు, రాక్షస లోకములు. నారాయణుని ఇచ్చచే పృథ్వీ ఉద్భవించినదట్లు కావున దానికి పుష్కరమని నామము. పుష్కర శబ్దము వటవృక్షము పరముగా కూడా ఉన్నది. పుష్కర ద్వీపము పుష్కర వృక్షముల కలదని మత్స్య పురాణవచనము. విష్ణు పురాణం నందు కూడా పుష్కర ద్వీపమున మరి చెట్టు గలదు. అది బ్రహ్మకు ఉత్తమ స్థానం అని కలదు. శృతి ప్రజాపతి ఒకడు తామరపాకునందు పుట్టెను అనినది. విష్ణువు వటపత్రశాయి అగుట వలన లక్షణ చేత విష్ణువును ప్రజాపతి అని భావింపవలెను. అట్టి విష్ణువునందు కృపా నిరీక్షణ కలది కావున దేవి పుష్కరేక్షణ. దేవి భాగవతమున వటపత్ర సాయి బాలరూపుడగు విష్ణువునకు దేవి సకలము ఇచ్చినదని శ్లోకార్థమున చెప్పబడినది. వటపత్ర శయానాయ విష్ణవే బాలరూపిణే శ్లోకార్థేన తదా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం. పుష్కరమనగా జలము. జలమునందు చూపు గలది. శృతి 4 జలములు కలవు. దేవ, మనుష్య, పితృ, అసురులు అని చెప్పుచున్నది. వీరి ఎందు దృష్టి కలది శ్రీమాత. పుష్కరమున హృదయాకాశమున భ్రూదహరమున దర్శనము కృపావీక్షణమునిచ్చినది. పరబ్రహ్మ ఈ క్షణమున తానావిర్భవించిన దగుటయు పుష్కరేక్షణ. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పర పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఓం పరంజ్యోతిషే నమః. సకల జీవ ప్రపంచమునందు చిత్కళారూపమున ఉన్నది బ్రహ్మ తేజస్వరూపిణి శ్రీమాత. మనస్సు జ్యోతిస్సును పొందుగాక. నీ వాక్కు జ్యోతిస్సు మొదలగు ప్రయోగ ప్రమాణములున్నవి. అందుచేత ప్రకాశమే జ్యోతిస్సు, అది పరమైన ఆత్మజ్యోతిస్సు అని భావము. ఓం పరంధామ్నే నమః. పరంధామనగా ఉత్కృష్ట తేజము. గీతావచనమున ధామ శబ్దము అవస్థ. అవస్థలకు అతీతమైనది పరంధామ. జాగ్రత్తాది అవస్థలకు పరమైనది దేవి శ్రీమాత. కూర్మ పురాణమునందు నా శక్తి అయిన మహేశ్వరి, గౌరీ, నిరంజన, శాంత, సదానంద ఆమెయే పరమ పదమని కలదు. పరమయైన జ్యోతిస్సునకు పరమధామకు నమస్కారము. పునరావృత్తి రహితమైన ధామము పరంధామము. ఓం పరమానవే నమః. ఇంద్రియ గోచరము కాని స్వరూపమును కలది ఆత్మస్వరూపిణి శ్రీమాత. పరమమగు అనురూపిణి. అనూనకే అనువు.
తెలుసుకొనుటకు సాధ్యము కానిదని అర్థము. అను మంత్ర స్వరూపమున కలది శ్రీమాత. ఓం పరాత్పరాయై నమః. పరులైన త్రిమూర్తుల కంటే పర శ్రేష్టతరమైనది శ్రీమాత. కాళికా పురాణం నందు ఇట్లు చెప్పబడినది. బ్రహ్మ యొక్క దివారాత్రములు పర, దానిలో సగము పరార్థము. అది బ్రహ్మకు పగలు రాత్రియు. స్థూలము కంటే స్థూలతముడు, సూక్ష్మము కంటే సూక్ష్మతముడు అతడు. అతనికి దివారాత్రములు సంవత్సరములు లేవు. సర్వం పరం సగుణం. దానికంటే పరమైనది ఉత్కృష్టమైనది శ్రీమాత. ఓం పాశహస్తాయై నమః. వామ భాగమున క్రింది హస్తమున పాశమును ధరించినది శ్రీమాత. స్వాధీన అయిన మాయ కలదని అర్థము. ఓం పాశహంత్రై నమః. పాశములను నశింపచేయనది. హరివంశమున నాగపాశముచే బంధింపబడి మూర్ఛితుడైన అనిరుద్ధుని నాగపాశ పంజరమును వజ్రము వంటి దానిని తొలగించి బాణపురిలో బద్ధుడైన వీరుడగు అనిరుద్ధునితో దేవి పలికెను. పాశములను తొలగించి ముక్తి మార్గమును చూపినది శ్రీమాత. ఓం పరమంత్ర విభేదిన్యై నమః. తన ఉపాసకులను ద్వేషించి రాజాదుల ప్రభు మంత్రోచ్చాహ శక్తి త్రయాంతర్గత శక్తి విశేషములను భేదించినది. పరులచే అభిచారార్థమై ప్రయుక్తమైన మంత్రము పరమంత్రము. దానిని భేదించినది శ్రీమాత. శత్రువులచే ప్రయోగింపబడు అస్త్ర మంత్రములను ఛేదించినది దేవి. పరమైన ఉత్కృష్టమైన పంచదశి మంత్రమును భేదించినది. ఇతరుల శైవ వైష్ణవ సాంఖ్య యోగాదివాదుల మంత్రములను భేద ప్రకాశము వలన భేదించినది. ఇంతవరకు నిగ్రహానుగ్రహమునకు కపర్దిని విద్య చెప్పబడినది. పైన చెప్పిన ద్వాదశ ఉపాసకులలో శివుడనగా దక్షిణామూర్తి. ఆయన దృష్టిగా ఉన్నది కాది విద్య, సమయాచారము. Bye friends, see you in the next video.